మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు రోజున మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు, కేటీఆర్ గారు మరియు మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి గారు వీక్షిస్తున్నారు. గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పలుకుల మాధవరెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరిన గట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, కొమ్మగోని రామాదేవి, మహిపాల్ గౌడ్, బండారి ఆంజనేయులు గౌడ్, కొమ్మిడి అనురాధ, రాఘవరెడ్డి, బేతల నరసింగరావు, జహంగీర్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బర్ల హరిశంకర్, ముదిరాజ్, బొట్టు కురపానిది, మేడ్చల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సిరాజ్, రైతు సహకార సంఘం డైరెక్టర్లు, మహిళా కమిటీ నాయకురాలు, కీసరగుట్ట దేవస్థానం కమిటీ సభ్యులు ఎంపాల సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, వార్డు కమిటీ సభ్యులు, మైనార్టీ నాయకులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నమస్కారాలు. భారీ ఎత్తున రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారి నామినేషన్కి ఇక్కడ గట్కేసర్ నుంచి బయలుదేరడం జరుగుతుంది. బండారి శ్రీనన్న మరియు వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నామినేషన్కి బయలుదేరుతున్నారు. నిజానికి అందరికీ తెలుసు బీఆర్ఎస్ గవర్నమెంట్ను కొంచెం కొద్ది మెజార్టీతోటే గవర్నమెంట్ రాకుండా పోయింది. ప్రతి ఒక్కరు విలేజ్ వాళ్ళంతా పశ్చాత్తాపడుతున్నారు. ఈరోజు మేము ఎందుకు ఓటేసామా, అసలు ఏంటిది, ఇది రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు, ఎక్కడో ఒకటి కరెంటు కొంచెం ఒక్కరికి ఇద్దరికి ఇచ్చినట్టు స్వాహా అనిపిస్తున్నారు. అట్లాంటి గవర్నమెంట్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు మనము తప్పు చేశామా అనేంత. మాకు ఒక ఎమ్మెల్యే కరెక్ట్ సర్వీస్ లేదని అక్కడక్కడ కొంచెం ఇబ్బంది కలిగింది అని కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలనే లక్ష్యంతో ఉన్నారు. కానీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి లేకుండా పోతారని ఈరోజు అందరికీ అర్థం కాలేదు. కానీ చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కార్యకర్తల బలం ఎక్కడ తగ్గుతలేదు. ప్రతి ఒక్కరు కార్యకర్తలంతా బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటేసి గెలిపించుకుంటారు. మల్లారెడ్డి అన్న గారికి ఇచ్చిన మెజార్టీ రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారికి ఇస్తారు. అదేవిధంగా మాకు భరోసా ఉంది. 100% మాకు 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళే ఉన్నారు. మాకు రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారు అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తారు. జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేటీ. ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరికి ఇచ్చేసిన మన ముఖ్య అతిథులు పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గారికి, మరియు మా కౌన్సిలర్స్కు, సెక్రటరీ గారికి, కోఆప్షన్స్కు, మా కార్యకర్తలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది కార్యకర్తలు ఇక్కడ పోలే చెక్కు చెదరకుండా మాయంబట్టి ఉంది. ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ అయితేనే మనం మళ్ళీ ముందు పోగలుగుతాం. కాబట్టి అందరూ కూడా మేమున్నామని, మేము తప్పు చేసినాం, ఇంతకుముందు కాంగ్రెస్కి చేసి తప్పు చేసినామని చాలామంది, మన దగ్గర అయితే ఆ బాధ లేదు. కానీ బయట అయితే కాన్స్టిట్యూన్స్ ఉన్నాయో దాన్ని చాలామంది చాలా బాధపడుతుంది. ఎందుకంటే అది వేసినప్పటి నుంచి మాకు రైతు బంధు లేదు. ఇలా ఇంతవరకు ఎవరికి రైతు బంధు పడలేదు, వాళ్ళకు క్లారిటీ లేదు. రైతు బంధు ఎవరికి వేయాలి, ఎంతమందికి వేయాలి అనేది ఇంతవరకు 100 రోజులు చేస్తున్నారు. 100 రోజులు పోయింది, 4 నెలలు కూడా అయిపోతుంది. కాబట్టి ఇంతవరకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. కరెంటు కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి అర్థం కావటం లేదు. కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు అందరికీ అర్థమైంది. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్తో ఏది కాదు, మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే మనం మళ్ళీ ముందు రోజులు మంచి రోజులు వస్తాయని భావించి అందరూ కూడా మనకు భారీ మెజార్టీ మనంగా కాకుండా ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ చేసిన 420 హామీస్ అన్నీ వివరించి చేసిన ఇంతవరకు ఏం లేదు. మనం ఉన్నప్పుడే నీళ్ళు అందినాయి, కరెంట్ అందింది, రైతు బీమా వచ్చింది, రైతు బంధు వచ్చింది, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చినాయి. ఇవన్నీ ఇప్పుడు ఏవి లేకుండా అయిపోయినాయి. కళ్యాణ లక్ష్మి అయిపోయింది, షాదీ ముబారక్ అయిపోయింది, సీఎం రిలీఫ్ ఫండ్ సరిగ్గా ఇవ్వడం లేదు. అన్ని ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు చాలా ఇబ్బందులు. కాబట్టి మనం మళ్ళీ భారీ మెజార్టీతో మన లోకల్ క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపిస్తే మనకు అందుబాటులో ఉంటాడు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి ఏం చేయలేరు. కాబట్టి మనం ప్రశ్నించే గొంతుగా మన రాగిడి లక్ష్మారెడ్డి పార్లమెంట్కి పంపిస్తే రేపు పొద్దున రాబోయే రోజులలో మనకు కొట్లాడి మన నిధులు తెప్పించి ఫండ్లు తెప్పించి మనకి ఇక్కడ మళ్ళీ మంచి రోజులు వస్తాయని భావిస్తూ ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేదంటే ఇంటింటికి ప్రచారం వెళ్తూ ప్రతి ఒక్కరు కూడా వివరించి మనకు కారు గుర్తుకు వేయాలని రాగిడి లక్ష్మారెడ్డి గెలిపించాలిగా మా కార్యకర్తలను పిలుపుడియడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా అనుకోకుండా ఇంతమంది భారీ మెజార్టీ, భారీ పబ్లిక్ కూడా వచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని, మా రాగిడి లక్ష్మణ్ మద్దతు ఇవ్వాలని తెలుపుతూ చాలామంది ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఇలా మేము నామినేషన్ 10 గంటలకు మా మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు మా మల్లారెడ్డి గారు మరి కేటీఆర్ గారు వస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన నామినేషన్ మద్దతుగా మేమందరం గట్కేసర్ బయలుదేరుతున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గట్కేసర్ మున్సిపల్ తరఫున ఇంత భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేస్తున్నాము. ఈ సందర్భంగా
మా నియోజకవర్గ అభివృద్ధికి స్థానికంగా ఉన్న లక్ష్మారెడ్డి గారు గెలిస్తేనే పనులు అవుతాయి కాబట్టి, ఎందుకంటే గతంలో ప్రశ్నించే పేరు చెప్పుకొని ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ గెలిచి ఇంతవరకు ఒక రూపాయి పని పెట్టింది లేదు, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించింది కూడా లేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పక్క నియోజకవర్గాలు ఎందుకు తాండూరు వికారాబాద్ నుంచి వచ్చిన పర్సన్ ఇక్కడ డెవలప్ చేయలేదు కాబట్టి స్థానికంగా ఉండే రాగి లక్ష్మారెడ్డికి పూర్తి మద్దతు ఇస్తూ ఆయన గెలిపించుకోవడమే మనకు స్థానికంగా పనులు అవుతాయి కాబట్టి భారీ ఎత్తున మన పార్లమెంట్ నియోజకవర్గం 3.5 లక్షల మెజార్టీతోటి మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ గెలిచారు కాబట్టి ఇప్పుడు కూడా అంతే మెజార్టీతోటి అందరూ కష్టపడితే మనము క్యాండిడేట్ని గెలిపించుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరిగి భారీ ఎత్తున మన లక్ష్మారెడ్డిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈరోజు మన మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి మన గట్కేసర్ మున్సిపాలిటీ నుంచి బీఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, కోర్షన్, బీఆర్ఎస్ పార్టీ మెయిన్ కమిటీ, యువత అందరూ కమిటీ, మహిళా కళ్ళులందరూ కూడా భారీ ఎత్తున సుమారు 500 మంది కార్యకర్తలు మేము ఇక్కడ నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అలాగే మా స్థానిక శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ గట్కేసర్ మున్సిపాలిటీ నుంచి భారీ ఎత్తున మా రాగిడి లక్ష్మారెడ్డి ఎంపీ అభ్యర్థి విజయానికి మా మున్సిపాలిటీ నుంచి భారీ ఎత్తున మేమందరం కూడా రోజువారీ గత 2 రోజుల నుంచి ప్రతి వార్డులో కూడా మా కౌన్సిలర్లు, కోప్షన్లు, మా పార్టీ నాయకులందరూ కూడా ప్రతి బూత్లో ప్రతి వార్డులో కూడా తిరుగుతూ ప్రచార నిమిత్తమైన గెలుపు గురించి, మా ఎంపీ అభ్యర్థి రాగి లక్ష్మణ్ గెలుపు గురించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇక్కడ కష్టపడడం జరుగుతుంది. కాబట్టి గట్కేసర్ మున్సిపాలిటీలోని ప్రజలందరూ కూడా గత అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా అయితే మాకు భారీ మెజార్టీ ఇచ్చినారో ఇప్పుడు కూడా మా ఎంపీ అభ్యర్థి కూడా మీరు భారీ మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. కేసీఆర్ ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ మన మంత్రిగా ఉండి కూడా మన మున్సిపాలిటీకి ఎన్నో కోట్ల రూపాయల నిధులు తెచ్చి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగనే మా మాజీ మంత్రి మల్లారెడ్డి గారు కూడా తన సొంత నిధులతో కూడా మా గట్కేసర్ ఇక్కడ ఉన్న అన్ని హిందూ దేవాలయాలు కానీ, మసీదులు కానీ, మన చర్చిలు కానీ, అన్ని వివిధ కులాల సంఘాలకు అన్ని కూడా అతను సొంతంగా కూడా నిధులు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను భారీ ఎత్తున చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి ఈ మా బారాస అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వాల్సిన కోరుతున్నాము. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మోసపూరిత వాగ్దానాలు చేసి, అబద్ధాల వాగ్దానాలు చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మన కేసీఆర్ గారు మన దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, ఎన్నో రకాలుగా బీదలకు 2000 పింఛన్ కానీ అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం రాగానే వెంబడే మేము రైతుల రుణమాఫీ కానీ, 15,000 రూపాయలు మన రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు బీమా అయితే 100 మంది రైతులు చనిపోవడం జరిగింది. కానీ ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇప్పటివరకు కూడా పడలేదు. ఆ రైతు బీమా అనేది కూడా రద్దు చేసామని ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటున్నారు. కాబట్టి అది చాలా అన్యాయం ప్రజలకు. ఇక్కడ మా మున్సిపాలిటీలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా మా ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు అతని సొంత నిధులు కూడా 3 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించి అక్కడికి అతని కాంట్రాక్టర్ ద్వారా పనులు చేయించడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బిల్లులు కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. అందుగురించి అక్కడ కొద్దిగా పని కూడా నత్తనాడుగా నడుస్తుంది. కాబట్టి ఇక్కడ నేను స్థానిక కాంగ్రెస్ నాయకులను కానీ, కాంగ్రెస్ లీడర్లను కానీ కోరుతున్నాం మేము. కాబట్టి మీరందరూ కూడా గతంలో ఏ రకంగా అయితే మేము పని చేయించినామో మీకు బాధ్యత ఉంటుంది. మీకు కూడా ఇక్కడ అధికార పార్టీలో మేము ఉన్నారు. కాబట్టి మీరు ఆ ప్రభుత్వాన్ని అడిగి ఆ ఉన్న బ్యాలెన్స్ డబ్బులు కూడా ఇచ్చినట్టయితే ఇక్కడ అతి త్వరలో కూడా ఇక్కడ బ్రిడ్జి కార్యక్రమాలు కూడా అవుతాయని తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ గురుకులు కూడా ఉన్నది. 27 ఎకరాల ఇక్కడ భూమి ఉన్నది. కానీ ఇక్కడ చాలా అన్యాక్రాంతమై ఇక్కడ కబ్జాలు అవుతున్నది. ఇక్కడ ఉన్న నాయకులు, స్థానిక నాయకులు ఎన్నో లెక్చర్ ఇవ్వడం జరుగుతున్నది. దీన్ని పీజీ నుంచి కేజీ నుంచి పీజీ చేస్తామంటున్నారు. అక్కడ ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ తీసేస్తామంటున్నారు. ఎన్నో రకాలుగా అబద్ధ వాగ్దానాలు చేస్తున్నారు ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు. గతంలో కూడా ఎక్సైజ్ నుంచి 200 కోట్ల రూపాయలు గట్కేసర్ మున్సిపాలిటీకి వస్తాయని చెప్పారు. కాబట్టి మీరు దయచేసి ఆ 200 కోట్ల రూపాయలు ఇవన్నీ కేజీ నుంచి పీజీ, ఆ బస్ స్టాండ్, ఈ కార్యక్రమాలు కూడా ఈ కాంగ్రెస్ ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా మీరందరూ చేయాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తున్నాము. చేయకపోతే మేము పెద్ద ఎత్తున
ఇక్కడ ఉన్న బారాసా కార్యకర్తలు ప్రజలతోని భారీ ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమాలు చేసి ఈ మెడల్ వంచి ఈ కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న మున్సిపల్ ప్రజలందరూ కార్యకర్తలందరూ కూడా రాబోయే ఈ వచ్చే నెల 13 తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం తప్పకుండా బారాసా అభ్యర్థి కారు గుర్తు కోటేసి భారీ మెజార్టీ గెలిపించినట్టయితే మనకు 8 నుంచి 10 వస్తాయని మన సర్వేలు చెప్తున్నాయి మనకు. కాబట్టి భారీ ఎత్తున మన మల్కాజ్గిరిలో 7 నియోజకవర్గాలు కూడా మన క్యాండిడేట్లు ఉన్నారు. కాబట్టి మనం గతంలో 3.5-4 లక్షలు మన మెజార్టీ ఉన్నది. ఆ ఉన్న మెజార్టీని మనం కాపాడుకున్నట్టయితే మన మెజార్టీ మన అభ్యర్థి భారీ ఎత్తున 3-4 లక్షల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా కోరుకుంటూ నా యొక్క అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు తెలియజేస్తున్నాను.